సో ఈ ఫెస్టివల్కి అయితే ఈ సంక్రాంతి ఫెస్టివల్కి అయితే 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి మన తెలుగు నుంచి అనమాట. సో గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. అయితే గేమ్ చేంజర్ సినిమా ఏంటంటే ఒక పాండే లెవెల్లో సో భారీ బడ్జెట్ మూవీ. అలాగే డాకు మహారాజ్ సినిమా ఏంటంటే సో బాలకృష్ణ గారి రేంజ్లో భారీ బడ్జెట్గా వచ్చింది. ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ ఏంటంటే సో అనిల్ రావుపూడి స్టైల్ తెలుసుగా, కొంచెం బడ్జెట్ తక్కువలో మన తెలుగు వరకే ఫన్ జోన్ లో ఎక్కువ ఆడియన్స్ ని ఆయన అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో అదే నిజమైంది. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం వెంకటేష్ గారి సినిమా అందరినీ డామినేట్ చేయాలనుకుంటూనే ఉన్నాం. ఆయన సైలెంట్ గా వచ్చి ఎప్పుడు కూడా హిట్ కొట్టి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా కనిపించాడు. మళ్ళీ సంక్రాంతికి మంచి సినిమాతోనే వస్తాడు. బట్ ఏంటంటే ఆడియన్స్ కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కానీ ఏంటంటే అందరూ గేమ్ చేంజర్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సో అది కొంచెం డిసప్పాయింట్ చేసింది ఆడియన్స్ ని. ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ప్రొడ్యూసర్స్ కి కానీ డైరెక్టర్స్ కి అంటే మొత్తం సినిమా మొత్తానికి కూడా ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అనుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే దిల్ రాజ్ కి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మైనస్ పాయింట్. ఆయన ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇంత భారీ మొత్తంలో అమౌంట్ పెట్టి సినిమాని తీయలేదు. సో మొదటిసారిగా శంకర్ మీద ఒక నమ్మకం పెట్టుకొని ఇట్లా రామ్ చరణ్ సినిమాకి ఆయన ఇంత స్కోప్ ఇచ్చి సినిమాకి ఇంత భారీ బడ్జెట్ తోని ఆయన నిర్మించారు, బడ్జెట్ పెట్టారు, అలాగే వెయిట్ చేశారు. ఇంచుమించు 2-3 ఇయర్స్ వరకు మూవీ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది, షూటింగ్ జరుగుతూనే ఉంది. సో ఇంత వెయిట్ చేయడం వల్ల కూడా ఒక్కోసారి ఏంటంటే సో వడ్డీలు పెరిగిపోతాయి, ఫైనాన్స్ పెరిగిపోతూ ఉంటుంది, సో ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. సో అందుకే చెప్తారు మూవీ మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా కొంచెం త్వరగా ఫినిష్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా బయట నుంచి తీసుకొస్తారు. సో దానికి బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు డైరెక్టర్ శంకర్ మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు, అదే విధంగా రామ్ చరణ్ దిల్ రాజు కూడా హోప్స్ పెట్టుకున్నారు. కానీ వీళ్ళిద్దరి హోప్స్ కానీ తెలుగు ప్రజలందరి హోప్స్ కూడా శంకర్ మాత్రం నిలబెట్టుకోలేకపోయిండు. అంటే స్టోరీ పరంగా ఓకే, మెసేజ్ ఇచ్చారు, స్టోరీ అంతా ఓకే, కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న ఆడియన్స్ కి అట్రాక్ట్ అయ్యే విధంగా మాత్రం స్టోరీ లేదు. అప్పట్లో అంటే మీరు అన్నటువంటి మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు, బట్ ఆ మెసేజ్ ని ఎలా కన్వే చేయాలా, జనాలకి ఎలా తీసుకెళ్లాలి అనేది పాయింట్. అంటే ఇప్పుడున్న తరం వాళ్ళు ఏ విధంగా ఏ స్టైల్లో కోరుకుంటున్నారు ఆ విధంగా చేయలేదు. అంటే ఇంతకుముందు తరంలో ఏ విధంగా చూసేవాళ్ళు అదే స్టైల్లో తీయడం వల్ల ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ ని మాత్రం అట్రాక్ట్ చేయలేకపోయింది. సో అందుకోసం అయితే ఇప్పుడు రామ్ చరణ్ అయితే దిల్ రాజ్ కి ఒక మాట ఇచ్చాడు. సో ఆయన ఈ సినిమా పరంగా ఓకే, నెగిటివ్ టాక్ వచ్చింది, ఫ్లాప్ అయిందనే విధంగా కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనము RC16 బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నాడు, ఇంకోటి సుకుమార్ కాంబినేషన్ లో కూడా ఇంకో సినిమా. ఆ తర్వాత ఖచ్చితంగా దిల్ రాజ్ కు ఒక సినిమా చేస్తాను, అప్పుడు ఒక్క రూపాయి కూడా నేను రెమ్యునరేషన్ తీసుకోను, ఫ్రీగా సినిమా చేస్తాను దిల్ రాజ్ మాత్రం ఆయన మాట ఇచ్చాడు. ప్రెజెంట్ అయితే నేను తీసుకోను, తర్వాత ఏమన్నా మూవీ బాగా హిట్ అయిన తర్వాత ఏమన్నా వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం, అది కూడా మీరు ఇస్తామంటేనే తీసుకుంటా, లేకపోతే మాత్రం లేదు చెప్పారంట. సో ప్రజెంట్ అయితే ఆయన మాత్రం దిల్ రాజ్ గారికి మాట ఇచ్చారు. నెక్స్ట్ రాబోతున్న 2 మూవీస్ తర్వాత ఖచ్చితంగా 3వ సినిమా అయితే దిల్ రాజ్ గారి ప్రొడక్షన్ లోనే చేయబోతున్నాను. సో అది కూడా ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ అయితే రాబోతున్నారని తెలుస్తుంది. సో చూద్దాం మరి, ఒకవేళ ఆ సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ అయ్యి సో అలాగే గేమ్ చేంజర్ మిగిల్చిన కొన్ని నష్టాలను అయితే ఆ సినిమా ఖచ్చితంగా పూడుస్తుందని సో అందరూ అయితే ఫీల్ అవుతున్నారు. సో అయితే గేమ్ చేంజర్ మూవీ పైన మీరేమనుకుంటున్నారు, ఎక్కడ మిస్టేక్ జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారు కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.